ఢిల్లీకి చేరుకున్నారు కవిత. మరి కాసేపట్లోనే ఈడీ ఆఫీస్ కు కవితను తరలించనున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర భారీ బందోబస్తు కనిపిస్తోంది. రాత్రికి ఈడీ ఆఫీస్ లోనే కవిత ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రేపు రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టనున్నారు. పోలీస్ ఆర్మ్డ్ ఫోర్స్ ని డిప్లాయ్ చేశారు భారీగా. ఇంతకు ముందు జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా ఈ రోజు భారీగా పోలీసులని భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో. అదేవిధంగా ఈడీ ఆఫీస్ దగ్గర కూడా 144 సెక్షన్ విధించారు. నేరుగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి కవితను ఈడీ ఆఫీస్ కే తీసుకువెళ్లనున్నారు. ఈ రోజు రాత్రికి కవిత అక్కడే ఉండబోతున్నారు. రేపు ఉదయం రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం హాస్పిటల్ కి తీసుకువెళ్లి అక్కడ పరీక్షలు చేసిన తర్వాత కోర్టు ఏదైతే చెప్తుందో దాని ప్రకారం ఈడీ అధికారులు కవితను విచారణకి కస్టడీకి తీసుకుంటారా, లేకపోతే విచారణ కొన్ని రోజుల పాటు కోరుతారా, ఆ విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ క్షణమైనా కవిత ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి బయటికి రాబోతున్నారు. కవితతో పాటు ఈడీ అధికారులు కవితని ఈడీ ఆఫీస్కే తీసుకువెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. సో రాత్రికి కవిత ఈడీ ఆఫీస్లోనే ఉండబోతున్నారు. అయితే ఈ రాత్రికి విచారణ జరిపే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇది స్కామ్ కేసు, లిక్కర్ స్కామ్ కేసు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రాత్రికి జస్ట్ కవితను ఈడీ ఆఫీస్లోనే ఉంచబోతున్నారు. రేపు ఉదయం రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం సుమారు 1 గంటకి ఈడీ అధికారులు, ఐటీ అధికారులు కవిత ఇంటికి చేరుకున్నారు. కేవలం ఇంట్లో సోదాలు జరిపేందుకు తామొచ్చామని ముందుగా ఈడీ, ఐటీ అధికారులు వచ్చారు. అయితే ఆ తర్వాత అంటే కొన్ని గంటల పాటు కవిత ఇంట్లో సోదాలు జరిపిన అనంతరం అనూహ్యంగా సాయంత్రం 5:40 ఆ ప్రాంతంలో అరెస్ట్ అని ప్రకటించారు. అరెస్ట్ అని తెలియగానే బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా కవిత ఇంటికి చేరుకున్నారు. అరెస్ట్ అన్న వార్త బయటికి రాగానే కేటీఆర్ అలానే హరీష్ రావు ఇద్దరు కూడా కవిత ఇంటికి చేరుకున్నారు. అయితే ముందుగా కేటీఆర్ ని కానీ హరీష్ ని కానీ ఇంట్లోకి రానివ్వలేదు ఈడీ, ఐటీ అధికారులు. ఆ తర్వాత కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం ఆ తర్వాత కొద్దిసేపు వాగ్వాదం జరిగిన తర్వాత అధికారులు ఒక క్లారిటీ ఇవ్వడంతో ఇటు హరీష్ రావు, కేటీఆర్, కవిత ముగ్గురు కలిసి ఇంటి నుండి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఈడీ అధికారులు కవితని తీసుకొని ఢిల్లీ బయలుదేరారు. 8:45 ఫ్లైట్ కి ప్రస్తుతం ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి నుండి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి ఏ సమయంలో అయినా బయటికి రావచ్చు. ఎయిర్పోర్ట్ దగ్గరే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. రైట్, మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి. మహాత్మా, కవిత ఏ సమయానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది? ఆల్రెడీ ఎయిర్పోర్ట్ నుంచి మరో గేటు ద్వారా ఆమెను తరలించారు. నిజానికి మీడియా అటెన్షన్ ని డైవర్ట్ చేయడం కోసం పోలీస్ బందోబస్తు అంతా కూడా ఒక గేట్ వైపు టెర్మినల్ 3లో ఒక విఐపి గేట్స్ 2-3 ఉన్నాయి. ఇందులో ఒక గేట్ దగ్గర ముందు పోలీస్ బందోబస్తు భద్రత అంతా ఏర్పాటు చేసేసరికి అందరూ ఇటువైపే తీసుకొస్తారన్నట్టుగా ఎదురు చూస్తూ ఉండగా ఈ గేటు నుంచి కేవలం ఈడీ అధికారులు మాత్రమే వచ్చారు. కొంతమంది అధికారులు మాత్రమే ఇటువైపు రాగా కవితను తీసుకుని కొంతమంది అధికారులు, ఇతర సెక్యూరిటీ ఫోర్సెస్, ఆర్మ్డ్ ఫోర్స్ వారంతా కూడా ఇంకో గేట్ నుంచి తీసుకుని బయలుదేరారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్నారు. ఏ క్షణమైన ఈడీ హెడ్ క్వార్టర్స్ని చేరుకునే అవకాశం ఉంది. మార్గ మధ్యంలో ప్రస్తుతం ఉన్నారు. ఈ రాత్రికి ఈడీ కార్యాలయంలోనే కవితను ఉంచుతారు. ఆ తర్వాత రేపు సాయంత్రంలోగా రౌజ్ అవెన్యూ కోర్టులోని జడ్జి నాగ్పాల్ ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన రిమాండ్ ప్రొసీజర్ అంతా కూడా రేపు తయారు చేస్తారు. ఈ క్రమంలో డే టైంలో వీలైనంత మేర ప్రశ్నించి ఇంకింత అదనపు సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అన్నది, కాజ్ ఆఫ్ అరెస్ట్ అన్న విషయానికి సంబంధించి 14 పేజీలతో కూడిన ఒక రిపోర్ట్ని ఆల్రెడీ కవిత కుటుంబ సభ్యులకు కూడా అందజేశారు. కవిత తరపు న్యాయవాదికి అందజేసినట్టుగా తెలిసింది. సో వాటన్నిటినీ పొందుపరుస్తూ ఒక రిమాండ్ రిపోర్ట్ని ప్రస్తుతం తయారు చేసి
రేపు కోర్టులో సబ్మిట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఒక కస్టడీ పిటిషన్ సైతం దాఖలు చేస్తూ తమకు ఎన్ని రోజుల పాటు కస్టడీ కావాలో అందులో ప్రస్తావిస్తారు. ఈ కేసులో ఇంకా ఆమె నుంచి రాబట్టాల్సిన సమాచారం ఉందనో, లేకపోతే కొన్ని చెప్పిన గతంలో ఇచ్చిన సమాధానాలకు పొంతన లేదు, బయట తాము సేకరించిన ఎవిడెన్స్కి దానితో కంపేర్ చేస్తే పొంతన లేదు కాబట్టి మరోసారి ప్రశ్నించాల్సిన అవసరం ఉందనో చెబుతూ ఆమెను కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా రేపు జరిగే ప్రొసీజర్. ప్రస్తుతం అయితే ఎయిర్పోర్ట్ నుంచి ఈడీ కార్యాలయానికి తరలించే మార్గ మధ్యలో ఉన్నారు. కాసేపట్లో ఈడీ ఆఫీస్కి కవితను తీసుకెళ్తున్న వాహనాలు చేరుకోబోతున్నాయి. ఈ రాత్రికి ఈడీ ఆఫీస్ లోపలే అన్ని ఏర్పాట్లతో కూడిన కస్టోడియల్ రూమ్స్ ఉన్నాయి. అలాగే నిబంధనల ప్రకారం ఒక మహిళను అరెస్ట్ చేసినప్పుడు అక్కడ ఏమేమి ఉండాలి అంటే ఒక మహిళా అధికారులు, మహిళా సిబ్బంది, ఇలాంటివన్నీ కూడా ఈడీ అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఒక జాయింట్ డైరెక్టర్ ర్యాంక్లో ఉన్న ఈడీ ఆఫీసర్ భానుమతి ఈ మొత్తం వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే మరికొంతమంది ఈడీ అఫీషియల్స్, కొంత మహిళా సిబ్బందిని కూడా అరేంజ్ చేసి ఉంచినట్టుగాను సమాచారం ఉంది. రేపు ప్రశ్నించే సమయంలో సైతం ఉమెన్ ఫోర్స్ని అక్కడ సిద్ధంగా ఉంచుతారు. అండ్ రేపు సాయంత్రం రౌజ్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరిచి తమ కస్టడీకి కావాలంటూ ఒక కస్టడీ పిటిషన్ కూడా ఫైల్ చేసే అవకాశం ఉంది. ఎన్ని రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తారు అన్నది న్యాయమూర్తి డిస్క్రిషన్ మీద ఆధారపడి ఉంటుంది. న్యాయమూర్తి ఇచ్చినన్ని రోజులు అంటే కస్టడీకి అప్పగించిన తర్వాత మళ్ళీ ఈడీ ఆఫీస్కే తీసుకుని వచ్చి అక్కడే ఉంచి ప్రతిరోజు కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజు మెడికల్ టెస్ట్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. వైద్య పరీక్షల కోసం ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించి అక్కడే ఈ మెడికల్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఆ కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళీ కోర్టుకు హాజరుపరిచాక అప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి తరలిస్తారు. జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ఈ కేసులో ఇదివరకటి నిందితులు, గతంలో అరెస్ట్ అయిన నిందితుల్ని తిహార్ జైలుకే తరలించారు కాబట్టి కవితను సైతం తిహార్ జైలుకే తరలించే అవకాశం ఉంటుంది. మహాత్మా, సో ఈడీ అధికారులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా అంటే డిఫరెంట్ గేట్స్ ఉన్నాయి కాబట్టి వేరే గేట్ ద్వారా కవితను ఈడీ ఆఫీస్కి తరలిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. అయితే ఇంతకు ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడైతే పోలీస్ ఆర్మ్డ్ ఫోర్స్ని డిప్లాయ్ చేశారో ఆ ద్వారం గుండా కవితను బయటికి తీసుకొస్తారనుకున్నారు. కానీ తీరా కొద్దిసేపటి క్రితమే కవితను వేరే గేట్ ద్వారా ఈడీ అధికారులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి ఈడీ ఆఫీస్కు తరలించినట్లు తెలుస్తోంది. సో ఈ రోజు రాత్రికి ఈడీ ఆఫీస్లోని కస్టోడియల్ రూమ్స్లోనే ఉంచబోతున్నారు. ఆ కస్టోడియల్ రూల్స్ ప్రకారం ఏవైతే అనుమతులున్నాయో, ఏవైతే కవితకి సంబంధించి ఏవైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారో, సో కస్టోడియల్ రూమ్స్లోనే ఈరోజు రాత్రికి కవితని ఉంచబోతున్నారు. రేపు ఉదయం రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ రోజు రిమాండ్ రిపోర్ట్ని తయారు చేస్తున్నారు. రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు రిమాండ్ రిపోర్ట్ని. దాంతోపాటు తర్వాత కస్టడీ పిటిషన్ కూడా వేయనున్నారు. ఇంకా మరింత సమాచారం తెలుసుకోవాల్సి ఉందని, మరోవైపు కన్ఫ్రంటేషన్ పద్ధతి ప్రకారం విచారణ జరిపితే అసలు విషయాలు, మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కన్ఫ్రంటేషన్ పద్ధతిలో విచారణ జరుపుతాము కాబట్టి కస్టడీ కావాలి, ఇంకా చాలా వివరాలు, చాలా విషయాలు తెలియాల్సి ఉందని ఈడీ అధికారులు రేపు కోర్టులో పిటిషన్ వేయబోతున్నారు, కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు. మరోవైపు రిమాండ్ రిపోర్ట్ ని కూడా రేపు ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇప్పటి వరకు ఈడీ అధికారులు ఏ అంశాలపై ఫోకస్ పెట్టారు అంటే, ఇంతకు ముందు మొదట విట్నెస్ అంటే సాక్షిగా మాత్రమే పరిగణించి విచారణ జరిపారు. ఇప్పుడు కవితను అక్యూజ్డ్, నేరస్తురాలుగా ఈడీ అధికారులు కవిత పేరు చేర్చడంతో ఈసారి విచారణ పద్ధతి మారే అవకాశం కనిపిస్తోంది. కన్ఫ్రంటేషన్ పద్ధతిలో విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది.